టీడీపీ 420లకి సహకరించి జీవితాలు బుగ్గిపాలు చేసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది అధికారులకి బుద్ధి లేకుండా ఉన్నట్టుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనేటువంటి ఒక 420కి సహకరించినటువంటి పోలీసులు దాదాపు 12 మంది బలయ్యేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఎవరా 12 మంది, ఏం జరిగిందనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ గోరంట్ల మాధవ్ అనేటువంటి 420 అసలు పోలీసుగానే పనికిరాడంటే ఇటువంటి పనికిమాలిన వ్యక్తులందరినీ ఏరి చేకూర్చి మరి వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక్కసారి ఛాన్స్తో ప్రజలేదో మోసపోయి ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇస్తే ఆ అధికార మదంతో అహంకారంతో ఇంకా అధికారం పోయినా దిగకుండా అలాగే ప్రవర్తిస్తున్నారు ఈ 420లు. చేప్రోలు కిరణ్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడాడని చెప్పి దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చేప్రోలు కిరణ్ గారిని సస్పెండ్ చేయడంతో పాటు అతని మీద కేసు నమోదు చేసింది, అరెస్ట్ చేశారు. అతను పోలీసుల అదుపులో ఉండగా గోరంట్ల మాధవ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వికృత మనిషిని సంతోషపరచడం కోసం గోరంట్ల మాధవ్ గతంలో ఎంపీగా ఉన్నాడు. అయితే అతని ఎంపీ స్థానం నుంచి పీకి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎమ్మెల్యే స్థానం కూడా ఎక్కడా ఇవ్వలేదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పర్ఫార్మెన్స్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వికృత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి సంతోషపడాలంటే ఒకే ఒకటి చేయాలి. ఇప్పుడు అరాచకవాద అయి ఉండాలి, 420 అయి ఉండాలి, దుర్మార్గుడు అయి ఉండాలి, దోపిడీదారు అయి ఉండాలి. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం బరితెగించి అత్యంత నికృష్టమైనటువంటి భాష మాట్లాడి ఉండాలి. అలా చేస్తే మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర అవకాశాలు వస్తాయి. ప్రతిపక్షం ఆ అవకాశం దొరుకుతుందనేటువంటి ఆలోచన తుత్తరతో ఈ యొక్క గోరంట్ల మాధవ్ అనేటువంటి 420 ఈ కిరణ్ మీద ఏదో దాడి చేసినట్టుగా నటిస్తే ప్రయత్నం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో అబ్బా నా కోసం మరో సైకో రోడ్డు మీదకి వచ్చాడు చూసావా అని చెప్పి ఇతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడనేటువంటి ఆశతో ఈ 420 వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అసలు కిరణ్ని ఏ సమయానికి తీసుకొస్తున్నారు, ఏ రూట్లో తీసుకొస్తున్నారు, ఏ వాహనంలో తీసుకొస్తున్నారు అనేటువంటిది ఎగ్జాక్ట్గా గోరంట్ల మాధవ్కి ఎవరు సమాచారం ఇచ్చారు అంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది బానిసలు, తప్పుడు పనిచేసేటువంటి వ్యక్తులు, ఇంకా వాళ్ళలో మార్పు రాలా, ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారనేటువంటి ఆశ ఉందేంటారా మీకు? అంటే మీ తప్పుడు పనులకు సహకరించడం కోసమా, మీ దోపిడీకి మీ దుర్మార్గాలకి కూటమి ప్రభుత్వంలో అవకాశం ఉండదు కాబట్టే ఇంకా కండ కావరం పట్టినటువంటి పోలీసులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి మీరు జీతం తీసుకుంటున్నారు, అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తే మీకు జీతం ఇవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రజలకి మీరు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే పోయి ప్రజలకు మీరు ఆ సమాధానం చెప్పుకోవాల్సిందే పోయి జగన్మోహన్ రెడ్డి లాంటి 420ల కోసం ఇంకా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అధికారి ఉండొచ్చు, అయితే ఏంటి అతని చరిత్ర ఏంటి, అతని బతుకేంటి? అతను ఒక రౌడీ షీటర్గా, అతను ఒక గూండాగా, అతను ఒక 420గా, అతను ఒక తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తిగా సమాజమే అసహించుకునేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా గత ఎన్నికలకు ముందు అతను పనికిరాడనే కదా అతనికి ఎంపీగా ఉంటే పీక పడేశాడు, ఎంపీ సీట్ ఇవ్వకుండా, మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా పీక పడేశాడు. ఓడిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన కోసం మాట్లాడేటువంటి దిక్కు లేదు కాబట్టి ఇటువంటి బరితెగించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి తన పక్కన పెట్టుకుంటా ఉంటే ఇంకా బుద్ధి లేకుండా మీరు సహకరిస్తారా? ఈ సహకరించినటువంటి తప్పుడు పనులకి దాదాపు 12 మంది పోలీస్ అధికారులు బలైనటువంటి పరిస్థితి, సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి 420లతో ప్రయాణం చేస్తే వాళ్ళ బతుకులు అనేక ఉదాహరణలు మీ కళ్ళ ముందు కనిపించట్లేదా? ఇవాళ ఒక డిఎస్పీ, 3 సిఐలు, 2 ఎస్ఐలు, 5 మంది కానిస్టేబుల్, 12 మంది పోలీసు అధికారుల మీద ఇవాళ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? అసలు గోరంట్ల మాధవ్ అతని భాష ఏంటి, అతని బతుకేంటి? అసలు కిరణ్ మీద దాడి చేయడానికి వెళ్ళే ముందు రోజు అతను గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గురించి అతను మాట్లాడినటువంటి మాటలేంటి, కూసినటువంటి కోతలేంటి? ఆనాడు కియా కార్ యాజమాన్యాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేయలేదా? ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తుల్ని. అదేవిధంగా పార్లమెంటులో ఇతను వికృతి చేష్టలు చూశాం. ఇక ఆ తర్వాత ఇతను విశ్వరూప దర్శనం అయితే ఈ రాష్ట్రం అంతా చూసినటువంటి దౌర్భాగ్యం కూడా ఉంటాయి. ఇటువంటి విధవలందరినీ కూడా పోగేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ అయిపోయి అతను పడిపోయి చనిపోతే దాన్ని ఏదో హత్య అని చెప్పి ఆ రకంగా మతాల మధ్య చీలిక తెద్దామనుకున్నాడు. నిన్నటికి నిన్న
తిరుమల గోశాలలో గోవులు మృతి చెందాయని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని చేసి మళ్ళీ హిందువుల్లో ఆందోళన రేకెత్తేటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి 420 జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తులందరినీ పెట్టుకొని వీళ్ళతో తప్పుడు పనులు చేయించడం, తప్పుడు ప్రచారాలు చేయించడం, ఈ విధంగా దాడులు చేయించేటువంటి ప్రయత్నం చేయటం ఖచ్చితంగా హర్షించదగినటువంటి విషయం ఇది. ఇవాళ ఇటువంటి వ్యక్తులకు సహకరిస్తే ఏమవుతుందనేది, గతంలో బోరుగడ్డ అనిల్కి సహకరించినటువంటి పోలీసులు సస్పెండ్ అయ్యారు. అయినా ఇవాళ ఇంకా బుద్ధి లేకుండా ఈ గోరంట్ల మాధవ్ అనేటువంటి 420 కొంతమంది పోలీసులు సహకరించినందుకు ఇవాళ 12 మంది సస్పెండ్ అయ్యారు.